నేను ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ టీచ్ చేస్తాను. కాలేజీలో ఎప్పుడు నేను రకరకాల మతాల నుంచి, కులాల నుంచి పిల్లలు వస్తారు కనుక క్రీస్తు గురించి ఎప్పుడు నేను క్లాస్ రూమ్లో చెప్పను. ఒకరోజు ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోయాక అందరం కూర్చొని పిల్లలతో, స్టూడెంట్స్తో నేను ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పిచ్చపాటి ఒక స్టూడెంట్, హైందవ స్టూడెంట్, నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. సార్, నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రశ్న, మీరు నాకు జవాబు చెప్పాలి అన్నాడు. అడుగు అన్నాను నేను. శ్రీకృష్ణుల వారు 99 తప్పులు క్షమించారు, 100వ తప్పుకి శిశుపాలుని చంపేశాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమిటి సార్, ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటాడు, ఇది ఎలా అని అడిగాడు. మంచి ప్రశ్న. నాకు ఇంతవరకు అసలైన ప్రశ్న, సిసలైన జవాబులు ఎవరు అడగలే ఈ ప్రశ్న. అప్పుడు నేను చెప్పాను, క్షమించడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఒక నీతిమంతుడు క్షమించడం సులభం కాదు. తప్పు చేయని వాడు తన పట్ల తప్పు చేసిన వాడిని క్షమించడం చాలా కష్టం. తప్పులు చేసిన వాడు, నేను కూడా కొన్ని చేశాను కదా, అర్థం చేసుకుంటాడు. కానీ పాపమెరుగని దేవుడు, పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడు, పరమ పవిత్రుడైన పరమాత్ముడైన దేవుడు, మనిషి పాపం చేస్తే, ఎన్ని పాపాలు చేసినా క్షమించాలంటే అదంత సులభం కాదు. అందుకని ఏ మనిషి అయినా ఒక హద్దు దాటితే అవతల వాడిని క్షమించలేడు. అందుకని శ్రీకృష్ణుని వారు క్షమించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ఎందుకు క్షమిస్తాడు? ఎందుకంటే యేసుక్రీస్తు వారి విలక్షణత, గొప్పతనం ఏమిటంటే, ఎందుకు ఈయన అన్ని అవతారాలకు మించిన అవతారం అంటే, తానే ఆ తప్పుకు శిక్ష చెల్లించి, ఎంతటి పాపాన్నైనా కడిగివేయగలిగిన ప్రాయశ్చిత్తం చెల్లించి, పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తం చెల్లించి, ఎవరినైనా ఎన్ని పాపాలనైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడిగా